జగన్మోహన్ రెడ్డి కొత్తగా రాష్ట్రంలో ఆందోళనలకైతే పిలిపించాడు వైఎస్ఆర్సీపీ శ్రేణులకి. ఆ ప్రోగ్రాం పేరు వెన్నుపోటుకు 2 సంవత్సరాలు అంటూ ఒక ప్రోగ్రాం అయితే కండక్ట్ చేస్తున్నారు. ఎలా చూడాలంటారు? చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా వెన్నుపోటు పొడిచారనేది వాళ్ళ ప్రధాన అజెండా. మరి 99 హామీలు, 99 మోసాలు. జగన్మోహన్ రెడ్డి గారు 7 సంవత్సరాలు, ఎన్నుపోటుకు 2 సంవత్సరాలు కాదు, ఎన్నుపోటుకి ప్రజాపోటుకి 7 సంవత్సరాలు. దాని గురించి చెప్పమానండి. ముందు సిపిఎస్ రద్దు చేస్తా అన్నాడు, చేశాడా? ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లి అమ్మఒడి ఇస్తా అన్నాడు, ఇచ్చాడా? అమరావతి రాజధాని అని ప్రకటించాడు, చేశాడా? ప్రతి సంవత్సరం జనవరి 10 తారీఖున డిఎస్సి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తా అన్నాడు, చేశాడా? ఇట్టా 99 మోసాలు ఉన్నాయి. క్యాలెండర్ ఏదో ఒకటి రిలీజ్ చేశారు కదండి. ఏ క్యాలెండర్? వాళ్ళ పార్టీ క్యాలెండరా? ఏదైనా క్యాలెండర్. అసలు ముందు మీ కింద నీళ్లు చూసుకుంటారా నాయన? గురువు కింద నలుపు తెలియనట్టు అలా మీరు 99లో 99 మోసాలు చేశారు. 99 మోసాలు 7.5 సంవత్సరాలు అల్లాడిచ్చారు. ఈ 2 సంవత్సరాలు ఏం మోసాలు జరిగినాయి నీకు? ఏం మోసం జరిగింది చెప్పు? డిఎస్సి గురించి గొడవ చేయమంటున్నావు. నీ డిఎస్సి అభ్యర్థులు నీకేడికి వచ్చారే? వాళ్ళ ర్యాంకులు ఏంది? మీకు ఏదన్నా దమ్ము ధైర్యం ఉంటే కోర్టుకు వెళ్ళండి, కోర్టుకు వెళ్ళండి. డిఎస్సిలో అన్యాయం జరిగితే కోర్టుకు వెళ్ళండి. అరే 5 పోస్టులు ఉన్నాయి, అతనే చెబుతున్నాడు 5 పోస్టులు ఉన్నాయి, నేను 6వ వాడిని, నాకు రాలేదు. 5గురు వచ్చిన తర్వాత 6వ పోస్ట్ ఆయన నుంచి వస్తుంది, కొత్తగా సృష్టిస్తారా? మళ్ళీ నిన్న ఒక 190వ ర్యాంకు, 160వ ర్యాంకు వరకు అక్కడ ఉంది. 190వ ర్యాంక్ ఆమెను తీసుకొచ్చి అట్టేస్తారు జాబు. ఇంకొక అతను 40% నాకు వికలాంగులు నవ్వుతోండి అని చెప్పి ఇచ్చాడు సర్టిఫికేట్. అంత అడ్డగోలుగా పంపరుగా హాస్పిటల్ పంపారు. 2 హాస్పిటల్ పంపిస్తే 2 హాస్పిటల్లో 30% వచ్చింది. అతనికి జాబ్ పెట్టేస్తారు. ఇవన్నీ తెలియకుండా ఈ జగన్మోహన్ రెడ్డి ఏందో డిఎస్సిలో అన్యాయం జరిగిపోయింది, నారా లోకేష్ దోసుకున్నాడు. ఒరే నాయన, నువ్వు టీచర్ పోస్టులు ఇచ్చింది ఎవరెవరికో, ఏంది నువ్వు టీచర్ పోస్టులు ఇచ్చింది ఎవరెవరికో తవ్వితే చాలా ఉంది. మీ పార్టీ వాళ్ళు డబ్బులు తీసుకొని ఎవరెవడు ఎంత తీసుకొని ఏ పోస్టులు ఇచ్చారో మొత్తం చాలా ఉన్నాయి. అవి చూసుకోండి. ఎన్నుపోటుకు 2 సంవత్సరాలు కాదు, మాట్లాడితే ఎన్నుపోట్లు ఈ పోట్లు కాదు. అది నువ్వు చేసింది ఈ రాష్ట్రానికి పెద్ద దౌర్భాగ్య పోటు. నువ్వే ఒక దౌర్భాగ్యుడు. ఈ రాష్ట్రానికి దరిద్రుడు అంటే నువ్వే. మళ్ళీ ఇప్పుడు కొత్తగా నువ్వు వచ్చేసి ధర్నాలు చేద్దాం, అవి చేద్దాం, ఇవి చేద్దాం. నీకు సీడాక్సిస్ సెంటర్ రోడ్డు అంటే తెలియదు. అదేమంటే మెయిన్ రోడ్డుకి అటుపక్క ఇటుపక్క మావిగన్ను, అదే రాజధాని. రోడ్డు పక్క అటుపక్క ఇటుపక్క చెట్లు ఉంటాయి, నీకు రాజధాని ఉండదు. పిచ్చినాయాల అది తెలుసుకోరా బాబు ముందు. నీకు ఆ లండన్ మందులు మళ్ళీ పని చేస్తున్నాయి లేదు. ఈ మధ్య కొద్దిగా పని చేసినాయి అనుకున్నాం ఫస్ట్లో, కానీ చేయట్లా. ఇప్పుడు ఆయన కలిసిన రైతులు మళ్ళీ రైతులు పొలాలు ఇస్తున్నారు కదండి ఒక పక్క నుంచి. మరి వాళ్ళు పోయింది ఎందుకంటే వాళ్ళంతా అలా రామకృష్ణారెడ్డి చుట్టాలు. ఫస్ట్ నుంచి పొలాలు ఇవ్వకుండా ఉన్న రైతులు. ఇవాళ ఏం జరిగిందంటే ఇక చూశారు పూలింగ్కి ఇవ్వట్లేదు. ల్యాండ్ పూలింగ్ తీసేసి ఇది ఉంటుంది కదా ల్యాండ్ అక్విజిషన్, దానికి నోటీసులు ఇచ్చారు, తొలి నోటీసులు. అప్పుడు ఏమైంది, ఈ పొలంలో సగం పోయింది, అటో మొక్క ఇటో మొక్క మిగిలింది. పొలం ఎందుకు పనికిరాదు. రాజధానిని ఆపాలని జగన్మోహన్ రెడ్డి శతయుధాల ప్రయత్నించి వీళ్ళందరినీ అడ్డం పెట్టుకున్నాడు, ఈ 25 మంది 30 మందిని. ఇవాళ ఏమవుతుంది, వాళ్ళకి మొదటగా మోసం వస్తుంది. ఇప్పుడు నేలపాడు ఆయన నిన్నాడంటే ఆయన పొలం మామూలుగా అయితే ఏమైంది, ఒక 5 కోట్లు వస్తుంది. ఆయన పొలం మొత్తం ఏమైనా ఒక 5 కోట్లు వచ్చింది. ఇవాళ అతను పొలం ఎందుకు ఇచ్చాడు? మరి ఆయన అది ఇవాళ గవర్నమెంట్కి ఇస్తే ఆ ప్లాట్ల మూలాన 70 కోట్లు ఆస్తి వస్తుంది అతనికి. అతను తెలుసుకున్నాడు, బయటకు వచ్చాడు. అసలు వీళ్ళు నిజంగా రైతులేనా? 5 సంవత్సరాలు అమరావతి రాజధాని రైతుల్ని నానా గడ్డి కనిపించి రాజధాని రాష్ట్రాన్ని పెట్టిన జగన్మోహన్ రెడ్డి దగ్గరకు పోయారంటే వాళ్ళు రైతులు అనుకోవాలా? వాళ్ళు నిజంగా రైతు పక్షపాతులేనా? వాళ్ళు స్వయం ప్రకటిత రైతులు. వాళ్ళందరూ వాళ్ళు రైతులు అనుకుంటున్నారు, రైతులు కాదు, వాళ్ళు పేటీఎం కూలీలు అంతే.
ఇప్పుడు ఒకళ్ళని ఆ మాట అంటే కరెక్ట్ కాదు, కానీ అసలుకి జగన్మోహన్ రెడ్డి వాళ్ళని అడిగిన మాట, వాళ్ళకి చెప్పిన మాట, మేము వస్తే మావిగానే ఉంటుంది రాజధాని అంటూ ఆయన చెప్పిన మాట ఎలా చూడాలంటారు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒకటి 3 రాజధానులని ఎలక్షన్కి వచ్చాడు. తెలుగుదేశం పార్టీ ఒకే రాజధాని అని ఎలక్షన్కి వెళ్ళింది. ఆ ఎలక్షన్కి వెళ్ళినప్పుడే కదా నీకు 11 ఇచ్చింది. ఈ తడవ మళ్ళీ మావిగాను పోయావు అనుకో, ఆ 11 కూడా రావు. అది చూసుకో. మావిగాను అంటే ఏంది? మావిగాను అంటే ఏందండి? మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు. అది కాదు. మావిగాను అంటే మా వాళ్ళు విచ్చలవిడిగా గన్ కల్చర్తో దోచుకుంటారు అని జనాలకు చెప్పటం వాడు. దీంట్లో ఎంత అర్థం ఉందా? మా వాళ్ళు విచ్చలవిడిగా గన్ కల్చర్తో జనాన్ని దోచుకుంటారు, అదే మావిగన్ను. మా సిద్ధాంతం ఇది. దానికి కూడా సపోర్ట్ చేస్తున్నారు కొంతమంది అదోలు. అంటే ఇక వాళ్ళు ఏం చేయాలో కూడా తెలియట్లా. ఇప్పుడు రాజధాని అనేది అవసరమా? అసలుకి అంత పెద్ద సీడ్ యాక్సిస్ రోడ్ అవసరమా మన రాజధానికి అంటున్నారు కదండి. అసలు సీడ్ యాక్సెస్ రోడ్ ఎక్కడ అని అడిగాడంటే, సీడ్ యాక్సెస్ రోడ్ ఎక్కడ అని అడిగాడు. సీడ్ యాక్సెస్ రోడ్ అంటే ఏంది? ఎడల్పు రోడ్ అని అడుగుతున్నాడు. ఇతను మాజీ సీఎం. మన ఆంధ్రప్రదేశ్ దౌర్భాగ్యం, ఆంధ్రప్రదేశ్ ప్రజలు చేసుకున్న దౌర్భాగ్యం. ఒక మాజీ సీఎం సీడ్ యాక్సెస్ రోడ్ అంటే ఏందో తెలియదు, సీడ్ యాక్సెస్ రోడ్ ఎక్కడుందో తెలియదు. ఆ సీడ్ యాక్సెస్ రోడ్లోనే అతను అసెంబ్లీకి వచ్చాడు, అది కూడా తెలియదు. కొన్నాళ్ళు పోతే ఈ పిచ్చి ఎక్కువయ్యి కర్కట ఏడని అడుగుతాడు. ఏంది కర్కట ఏడని అడుగుతాడు. కొన్నాళ్ళు పోతే అసలు మావిగారు నేను ఎందుకు అన్నాను, 4 రాజధానులు అంటాడు. మళ్ళీ రాజధానులు 4 అంటాడు. ఎందుకంటే మళ్ళీ కొత్తగా విజయవాడ అన్నాడు కదా, విజయవాడ మధ్యపాట్లు ఇదొకటి, అమరావతి ఒకటి, కర్నూలు, వైజాగ్ 4 రాజధానులు అంటాడు. సరే, ఇవన్నీ ఒక ఎత్తు. ఏంటి అంబటి రాంబాబు గారి మీద ఇంటి మీద దాడి చేసిన వాళ్ళని ఒక్కళ్ళని కూడా అరెస్ట్ చేయలేదంట. ఇదేనా మీ పనితనం, ఇదేనా మీ బాధ్యత అంటూ విరుచుకుపడుతున్నాడు కదా మరి ఆయన. అసలు నీ ఇంటి మీద దాడి చేసింది ఎవరు? ఎవరు చేశారు? నువ్వు చేయించుకున్నావు. నీ సొంత వాళ్ళే నీ కారు పగలగొట్టారు. మీ పార్టీ లీడర్ తెల్లారే బయటకు వచ్చింది. మీ పార్టీ కార్యకర్త, మీ పార్టీలో నాయకుడు వాడే నీ కారు పగలగొట్టింది. నీ ఇంటి మీద తెలుగుదేశం వాళ్ళు ఒక్కరు కూడా ఏమన్నా వేస్తే కొంతమంది రాళ్ళు వేస్తే అద్దాలు పగలు ఉండొచ్చు. అది కూడా కారణం ఏంది? నువ్వు వాగిన వాగుడు, నువ్వు వాగిన చెత్త, నీ చెత్త వాగుడు మూలన ఎవరికైనా కోపం వచ్చిద్దయా? నీకు రాలా? అతను తిట్టింది చెబుతున్నా, నేను తిట్లా. అతను తిట్టింది అది. ఆ భాష అసలు ఎవడైనా మాట్లాడతాడా? ఒక మినిస్టర్గా చేసినోడు ఎవడైనా ఆ భాష మాట్లాడతాడా? ప్రజల్ని ఎక్కడో గోరంటల్లో పోయి అక్కడ రెచ్చగొట్టి జనాలను తీసుకొచ్చల్లా నువ్వు కావాలని చేర్చుకొని ఏలా ఇడికి పద్దాక ఆంబోతు గాడికి వార్తల్లో ఉండాలా? ఏదో ఒకటి వాగుతూ ఉంటాడు. ఆడికి పిచ్చెక్కింది, వాడిని అటు వదిలేస్తే డాక్టర్లు కూడా ఏం చేయలేకపోతున్నారు వాడిని. ఆడి పిచ్చి ముదిరిపోతుంది వాడికి కూడా. ఇక లండన్ మందులు, వీడికి లండన్ మందుల్లాగా వాడికి అసలు ఇక మందులేను. సరే, నేను వస్తే డిఎస్సి మీద విచారణ కమిటీ వేసి అవసరం అయితే రద్దు చేస్తాను అంటున్నాడు మరి జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు ఈ 16,000 మందిని అన్యాయం చేసి రోడ్డుని వేస్తాడా? వేసినా వేస్తాడు. ఇప్పుడు 5 కోట్ల మంది ఆంధ్రలో రోడ్లు వేసినోడు ఈ 16,000 మంది పెద్ద లెక్కేం కాదు. ఆడ అన్ని చదువుతున్నాడు, నేను వస్తే కంపెనీలన్నీ తోలేస్తాను. ఏంది అదే మన కృష్ణపట్నం పోర్టులో పెట్టారు కదా సెక్యూరిటీది, దాన్ని తీసేస్తాను, మెరైన్ సెక్యూరిటీ, దాన్ని తీసేస్తాను అంటాడు. అవసరం అయితే ఈ దేశానికి సెక్యూరిటీ లేకుండా చేస్తాడు. ఆ టైపోడు. ఈ రాష్ట్రానికి సెక్యూరిటీ లేదు. ప్రజలు ఇప్పుడైనా కళ్ళు తెరిచి జగన్మోహన్ రెడ్డి అనేవాడిని పేరు మర్చిపోయి అసలు వాడి పార్టీని భూస్థాపితం చేస్తే తప్పితే ఆంధ్రప్రదేశ్కు మంచి రోజులు రావు. జగన్మోహన్ రెడ్డి ఉన్నంతకాలం ఈ ఆంధ్రప్రదేశ్ బాగుపడతానే జరగదు.